శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మణిద్వీపం. మణిద్వీపం అని పదే పదే తలిస్తే చాలు దరిద్రం దరిదాపునకు రాదని శాస్త్ర ప్రమాణం. అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణన మనసారా చదివినా లేదా గానం చేసినా ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో స్వయంగా అనుభవించి తెలుసుకోవాల్సిందే. కానీ వర్ణించుటకు 1000 పడగల గల ఆదిశేషునకు కూడా శక్తి చాలదు. లక్షల లక్షల బ్రహ్మాండములను కనురెప్పపాటులో సృష్టించి లయము చేయగల 32 మహాశక్తులు పరిరక్షణలో ఈ సమస్త విశ్వములు ఉండుట వలన 32 రకాల పూలతో మణిద్వీపవాసినికి అర్చన చేసి పసుపు కుంకుమ గంధాక్షితలతో సేవించిన అమోఘమైన శుభాలను పొందుతారు. అంతేగాక ఇంటిలపాది కుటుంబ సభ్యులుగా తరతరాల వరకు అష్ట సంపదలతో భక్తి జ్ఞాన వైరాగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ యోగులు సిద్ధులు జ్ఞానులు మహాభక్తుల ఇంట జన్మలు ధరించి అంత్యకాలంన మణిద్వీప నివాసులై మోక్షధామంను చేరుకుందురు.